జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏం లేదు అక్షర, అది పెళ్ళి. పెళ్ళా? బాబోయ్, మొత్తం తెలిసిపోయేలా ఉంది. నో అంటే తెలియకూడదు, నో తెలియకూడదు. పెళ్ళంటున్నారు, నా గురించి అంటున్నారు, విషయం మాత్రం చెప్పట్లేదేంటి? నేను చెప్తానమ్మా. మన కాలనీలో పొద్దున్న ఒక పెళ్లి జరిగింది. అక్కడ ఇద్దరు కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళకి నేను కలెక్టర్ డాటర్ అని తెలిస్తే, అమ్మో కలెక్టర్ కూతురా అని నాతో ఆడుకోవడానికి రారేమోనని నేను చెప్పలేదు. తాతగారు చెప్పేస్తా అంటుంటే చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాను. అంతే. అంతే అక్షరా, అంతే. అంతే 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 అమ్మా, అంతే. అవునా, నేనింకా ఏదో అనుకున్నాను. నువ్వైనా చెప్పేస్తానని ఎందుకన్నావు నాన్న? ఊరికేరా, తమాషకన్నాను. బాగుంది. అమ్మా తాగమ్మా. నేను అడగలేదు కదే. బయట నుంచి వచ్చారుగా, దాహం వేస్తుంది కదమ్మా, తాగు. ఉమ్. అరవింద నాకు ఇవ్వండి బుజ్జి మమ్మీ. అదే కదా చెప్తావు. అబ్బా, ఈరోజు ఏంటి టంగ్ ఇలా స్లిప్ అవుతుంది? అదే చెప్పడం ఏంటి? ఏం లేదమ్మా, ఇద్దరు కలిసే వచ్చారు కదా, ఒకరు వాటర్ తాగితే ఇంకొకరికి ఇమ్మని చెప్తాం కదా, అదే చెప్తుంది. ఓ, చెప్పిందిగా బిగ్ ఫ్రెండ్, ఇవ్వమ్మా. ఇవా? మీ బెస్ట్ ఫ్రెండ్ కదా, తాగొచ్చు. ఏం బుజ్జమ్మ గారు? తప్పేముంది? ఎవరైనా అంటే కర్రిచ్చి కొడతా. నాన్న తాగరా నాన్న. హోంవర్క్ చేయాలి. చిన్నీరా పద. బుజ్జమ్మ, తాతకి టాబ్లెట్ వేయాలన్నావుగా. ఎంత తీయగా ఉన్నాయో. అవి వాటర్. నువ్వు తాగేవు కదా. అబ్బా మోయకండే. అది కాదక్షరా, బుజ్జి తెలియక చేస్తున్నా మనల్ని క్లోజ్ అయ్యేలా చేస్తుంది కదా. హ్మ్. నిన్ను ప్రేమిస్తున్నప్పుడున్న ఫీలింగ్ కలుగుతుంది. చాలండి, ఫ్రెష్ రండి, భోజనం చేద్దాం. ఏం మాట్లాడుకున్నారో గాని ఫ్రెండ్లీగానే మాట్లాడుకుంటున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నానమ్మ, ఇద్దరికి వారంలో మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేస్తా అన్నారు కదా, ఎప్పుడు చేస్తారు? అదే చేస్తానమ్మా, చేసేస్తాను. విషయం చెప్పకుండా ఎలా పెళ్లి చేయాలో తెలియటం లేదే దుర్గమ్మ. ఇప్పుడు బుజ్జితో సహా అందరి కోరిక అదే. నువ్వే దారి చూపించు తల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.